కంటికి కనబడని చలి ఒక రకమైన అనుభూతినిస్తుంది. చుట్టూ అడవి నుంచి అండ్ చర్చ్ ఫ్లోర్ కింద ఉన్న పురుగుల నుంచి ఒక రకమైన వింత శబ్దం కూడా వస్తుంది. నేను కూర్చున్న కుర్చీ వెనక నుంచి మీకు మొత్తం చుట్టూ చూపిస్తా. ఇక్కడే నేను ఒకటి గమనించా. ఈ చర్చ్కున్న అద్దాల మీద ఒక తెల్లని ఆకారం లాంటివి ఏర్పడుతున్నాయి. లైట్ రిఫ్లెక్షనే కదా అని అనుకున్నా. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అన్ని అద్దాలు ఒకలాగా ఉన్నప్పటికీ కొన్ని అద్దాల మీద అందులో కొంత భాగం మీద మాత్రమే ఈ రిఫ్లెక్షన్ ఏర్పడుతుంది. అందరూ అంటున్నా తెల్లని బట్టలు వేసుకున్నాడు ఇదేనా? ఇంకో పక్క లోపల స్మెల్ చాలా ఇబ్బందిగా ఉంది. చాలా కాలం నుంచి కిటికీని తెరకపోవడం వల్ల కావచ్చు. కానీ ఒక్కటైతే నిజం, ఈ బ్రిటిష్ కాలపు అద్దాల్లోనే ఏదో స్పెషాలిటీ ఉంది. ఇప్పుడు నా మనసులో నడుస్తుంది ఒకే ఒక ప్రశ్న. ఆ తెల్లని ఆకారం ఈ అద్దాల మీద ఎందుకు ఎంత వింతగా ఏర్పడుతుంది అని. దగ్గరికి వెళ్లి ఆ అద్దాల్ని చూస్తే సాధారణంగానే అనిపించాయి. ఇక్కడ వింత ఏంటంటే దూరం నుంచి అద్దం లేని కొన్ని చోట్లలో కూడా తెల్లని ఆకారం లాంటి రిఫ్లెక్షన్ ఏర్పడుతుంది. అండ్ అద్దం ఉన్న కొన్ని చోట్లలో ఏర్పడట్లేదు. ఇంకొంచెం సేపు ఫోకస్డ్గా గమనిస్తే ఖచ్చితంగా దీనికి సమాధానం దొరుకుతుంది.